హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి జూన్ 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ థియేటర్ మూవీస్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, భయ్యా మీరు చాలామంది బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోతున్నారు. బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. మీకు టక్కని వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరెందుకు ఆలస్యం, వీక్ లిస్ట్ అయితే చూద్దామా? ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కల్కి 2898 AD. ఇప్పుడు ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్గా ఇదే పేరైతే వినబడుతుంది. సో నాగార్జున గారు సంథింగ్ ఒక డార్క్నెస్ లోకాన్ని అయితే మనకి చూపించబోతున్నారు. మూవీ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో ప్రభాస్, దీపిక, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకా దిశా పటాని, మృణాల్ ఠాగూర్, ఇంకా చాలా కాస్ట్ అయితే మనకి చూడడానికైతే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 3 hours 1 minute వరకు అయితే ఉంది. సో మనకి మూవీ థియేటర్స్లో June 27th అంటే టుమారో మనకి థియేటర్స్లో మూవీ అనేది రిలీజ్ చేయబోతున్నారు. 2D అండ్ 3Dలో రిలీజ్ చేస్తున్నారు. సో మన ఛానల్లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా రివ్యూ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. నెంబర్ 2, ఏ క్వైట్ ప్లేస్ డే 1. ఈ ఫ్రాంచైజ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ పార్ట్ మనకి హారర్ థ్రిల్లర్గా తీసుకుని వస్తున్నారు. మూవీ థియేటర్స్లో June 28కి రిలీజ్ ఉంటుంది. ఇంగ్లీష్ ఆడియో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. మనకి డబ్బుడ్ వర్షన్స్ ఫీచర్లు అయితే వస్తాయి. సో ఈ 2 మూవీసే ఫ్రెండ్స్ ఈ వీక్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నది. సో మీరు ఏ క్వైట్ ప్లేస్ జోలికి అస్సలు వెళ్ళరనుకోండి, అందరూ కల్కి వైపే ఉంటారు. మరి మీరు టికెట్ అనేది బుక్ చేసుకున్నారా? ఫస్ట్ డే ఏ షోకి వెళ్ళబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. నేనైతే మార్నింగ్ 3 AM షోకి అయితే వెళ్ళబోతున్నాను. సో త్వరగానే మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకొని పెట్టుకోండి. నౌ ఇప్పుడైతే దిస్ వీక్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి మినీ స్క్రీన్లో చూడడానికి ఏ మూవీస్ ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, లవ్ మౌలి. ఇది ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, పొరపాటుగా చూస్తారేమో బలైపోతారు. మూవీ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది, స్టారింగ్ నవోదీప్. ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి June 27th ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, మై లేడీ జేన్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి హిస్టారికల్ యంగ్ అడల్ట్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. యాక్చువల్గా ఇది 2016 ఇయర్లో వచ్చిన బెస్ట్ సెల్లింగ్ నోవెల్కి అడాప్షన్గా తీశారు. రియల్ లైఫ్ స్టోరీ అనేది ఇందులో ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ 1553 ఇయర్ హిస్టారికల్ స్టోరీ అనేది ఇందులో మనం చూస్తాము. సో సిరీస్ ప్రీమియర్ June 27th ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మల్టిపుల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, ది పర్ల్విండ్. ఇది కొరియన్ సిరీస్. ఇందులో టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. సిరీస్ వచ్చేసి పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ June 28th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. కొరియన్, ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, ఏ ఫ్యామిలీ అఫైర్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ మూవీ. కేటగిరీ ఏ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాకి అయితే ఉంటుంది. సో ఇది కూడా మనం ఫ్యామిలీతో చూడలేని ఫిలిం. ఇది మనకి డిజిటల్ ప్రీమియర్ June 28th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. సో తెలుగు ఆడియో అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, సమ్మర్ ఇన్ రెడ్. ఇది 2023 ఇయర్లో వచ్చిన స్పానిష్ మూవీ. మూవీ వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సో ఈ ఫిలింని తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. June 28th బుక్ మై షోలో స్ట్రీమింగ్ అయితే ఉంటాయి ఈ 3 ఆడియోస్ వచ్చేసి, బట్ రెంట్ మోడల్లో. సో ఈ మూవీలో కంటెంట్ వచ్చేసి ఒక డార్క్ స్టోరీ, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ అనేది చూడడానికి ఉంటుంది. లైక్ ఇలాంటి టైప్ మూవీస్ మీకు ఇష్టం ఉంటే సో ఈ మూవీని June 28th తెలుగు డబ్బింగ్లో మీరు ట్రై చేయవచ్చు. నెంబర్ 6, డాక్టర్ స్టోన్. 10కి 8.1 రేటింగ్తో ఉన్న ఈ యానిమే సిరీస్ మీకు ప్రీవియస్ ఎపిసోడ్స్ గురించి చెప్పాను కదా. నౌ ఇప్పుడు మనకి మరో న్యూ ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. అంటే ఇంకా 12 ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వాల్సి అయితే ఉన్నింది కదా. సో ఆ 12 ఎపిసోడ్స్ని నౌ యాడ్ అయితే చేశారు తెలుగు డబ్బింగ్లో. మీకు క్రంచీరోల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో చూడడానికైతే ఉంది. సో టోటల్ 24 ఎపిసోడ్స్
డాక్టర్ స్టోర్ నుంచి మీకు చూడడానికైతే ఉన్నాయి. సో ఇంకా ఈ సిరీస్ని ఎవరైనా స్టార్ట్ చేయకపోతే చూడండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 7 గురువాయూర్ అంబల నడయిల్. ఇది కామెడీ డ్రామా ఫిలింగా తీసుకుని వచ్చారు. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసెల్ జోసెఫ్, నిఖిలా విమల్ అండ్ అనశ్వర రాజన్ అండ్ మన తమిళ్ యాక్టర్ యోగి బాబు కూడా ఇందులో యాక్ట్ చేశారు. మూవీ థియేటర్లో వచ్చి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో ట్రైలర్ మీరు చూడాలి, చాలా కామెడీగా చూడడానికి బాగుంది. సో ఇక్కడ గుడ్ న్యూస్ వచ్చేసి మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. జూన్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో ఈ ఫిలిం మనకి చూడడానికి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8 సివిల్ వార్. మూవీ వచ్చేసి డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ వార్ డ్రామాగా ఉంటుంది. దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, చాలా మంచి కంటెంట్ ఫిలిం అని చెప్పేసి. సో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 28కి ప్రీమియర్ అయితే ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మీకు డిస్టోపియన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ ఫిలింని మిస్ చేయకండి. నెంబర్ 9 రౌతుకా రాజ్ స్టారింగ్ నవాజుద్దీన్ సిద్దిక్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ఒక క్రైమ్ మర్డర్ని మన టీం ఇన్వెస్టిగేషన్ డ్రామా అనేది ఇందులో చూస్తాము. సిరీస్ మనకి జూన్ 28కి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు, హిందీ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 10 డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న ఫిలిం హ్యాపీ బర్త్డే టు మీ స్టారింగ్ చైత్ర. మూవీ కామెడీ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలిం OTT ప్రీమియర్ జూన్ 28కి రిలీజ్ చేస్తున్నారు. ఒక OTT ప్లాట్ఫామ్లో కాదు, మల్టిపుల్ OTT ప్లాట్ఫామ్స్లో లైక్ హంగామా, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అండ్ అదర్ OTT ప్లాట్ఫామ్స్లో. నెంబర్ 11 2019 ఇయర్లో వచ్చిన క్రైమ్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం రెప్లికాస్ స్టారింగ్ కేన్యూ రూస్. ఈ ఫిలింని తెలుగు డబ్బింగ్లో లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్ వారు రిలీజ్ చేస్తున్నారు. జూన్ 28 నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం నాకు తెలుగు డబ్బింగ్లో మనకి అన్అఫీషియల్గా ఉందో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో వస్తుంది. ఈ ఫిలింని మీరు ఎవరైనా చూస్తున్నారా, ఎలాంటి ఫిలిమో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 12 రేడియంట్. ఇది యానిమే సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్గా అయితే ఉంటుంది. మనకి సీజన్ 1 ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ చేస్తున్నారు. అందులో టోటల్ 21 ఎపిసోడ్స్ వరకు తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ చూడడానికైతే ఉన్నాయి. టుడే వచ్చేసి సీజన్ 2 ప్రీమియర్ చేశారు. తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ రేడియంట్ సీజన్ 2 మీకు తెలుగు డబ్బింగ్లో చూడడానికైతే క్రంచీరోల్ OTT ప్లాట్ఫామ్లో ఉంది. సో ఇందులో కూడా టోటల్ 21 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 13 బజే వాయి వేగం. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది. ఇందులో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ అండ్ రాహుల్ యాక్ట్ చేశారు. మూవీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు థియేటర్లో మిస్ అయి ఉంటే OTT ప్లాట్ఫామ్లో మిస్ కాకండి. మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు జూన్ 28కి డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. మనకి జూన్ 28కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం స్ట్రీమింగ్ ఉంటుంది. నెంబర్ 14 డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్న ఫిలిం శర్మాజీకి భేటీ. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ డ్రామాగా ఉంటుంది. మనకి ప్రీమియర్ జూన్ 28కి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. ఒరిజినల్ ఆడియో హిందీ. సో తెలుగు, తమిళ్ డబ్ చేస్తుంటే ఈ 2 ఆడియోస్ కూడా యాడ్ చేయొచ్చు. నెంబర్ 15 ఫహద్ ఫసిల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఆవేశం. ఈ ఫిలిం హిందీ ఆడియో జూన్ 28కి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రీమియర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా మనకి తెలుగు, తమిళ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు ఎగ్జాక్ట్గా రిలీజ్ చేస్తున్నట్టు. సో ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెంబర్ 16 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2. మనకి 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అయి ఉన్నాయి. మరి మీరు 2 ఎపిసోడ్స్ని ఫినిష్ చేశారా? 3rd ఎపిసోడ్ వచ్చేసి జూలై 1కి ప్రీమియర్ ఉంటుంది ఆన్ జియో సినిమా, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 17 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4. మనకి ఇప్పటివరకు 4 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేశారు. నౌ 5th ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 27 టాస్డే రోజు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 5th ఎపిసోడ్ రిలీజ్ ఉంటుంది. నెంబర్ 18 ది బాయ్స్ సీజన్ 4. ఇప్పటివరకు 4 ఎపిసోడ్స్ ప్రీమియర్ చేశారు. నౌ 5th ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 27 మనకి టుమారో 5th ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ R రేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 19 గరుడన్.
మీరు సూరి యాక్ట్ చేసిన విడుదల పార్ట్ 1 చూసారు కదా. సో వెట్రిమారన్ గారు తీసింది. ఈ మూవీకి వచ్చేసి వెట్రిమారన్ గారు స్టోరీ అయితే ఇచ్చారు. డైరెక్టర్ వేరే అతను. సో ఫ్రెండ్స్, ఇందులో శశి కుమార్ అండ్ ఉన్ని ముకుందన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. మూవీ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి దిస్ వీక్ ప్రీమియర్ చేస్తున్నారు. మోస్ట్లీ ప్రీమియర్ ఎక్స్పెక్టెడ్ జూన్ 28కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండవచ్చు. అయితే ఇక్కడ మనకి గుడ్ న్యూస్ వచ్చేసి డైరెక్ట్గా తెలుగు ఆడియో ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేయబోతున్నారు. సో తెలుగు డబ్బింగ్లో కూడా వస్తుంది కాబట్టి సో ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి మరి. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూడబోతున్నారు కామెంట్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.